హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. క్లోజ్ సైడ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్నే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పీస్ పైన ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ కుట్లు కనిపిస్తున్నాయో అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా వచ్చేస్తుంది. ఈ 1 ఇంచ్ అనేది మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, దానికోసం అనేది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇందులో యాడ్ చేసింది ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు నెక్ ఉంటుంది కదా, కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. మనం బ్యాక్ సైడ్ హిప్ బెల్ట్ వేస్తాం కదా వెనకాల, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసినప్పుడు నెక్ పొడవు కూడా మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఇలా నెక్ వైపున ఇలా పట్టుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అండి, ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా బ్లౌజ్ హైట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాం అనుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం. మొత్తం ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ ఉంటాయండి. మనం ఇక్కడ టేప్ అసలు యూజ్ చేయము. చాలా సింపుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలు అనేవి వస్తాయి. ఇలా మీరు మార్కింగ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఏ తప్పులు అనేవి ఉండవు. ఇలా కింద ఖర్చు దగ్గర నుంచి పైన సేమ్ మనం నెక్కి ఖర్చు పెట్టాం కదా, అక్కడ వరకు ఇలా పట్టుకోవాలి. చూసారు కదా, మనకు గల్ల అనేది ఇలా క్రాస్గా పోకుండా ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడ ముడత రాకుండా ఇలా నెక్ని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసిన తర్వాత మనం టేప్తో కొలుచుకుంటే ఎంత వచ్చింది, 2 వచ్చిందండి. 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా మనకు నెక్ అనేది 2 ఇంచెస్ వచ్చింది, దానికి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇలా షోల్డర్ని కూడా మనం నెక్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా షోల్డర్ని కూడా ఇలా ఆది బ్లౌజ్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఉన్న వైపుకి ఇలా చూసారు కదా. ఇప్పుడు కింది వైపున చంక కింది భాగం అనేది ఆది బ్లౌజ్తోనేనండి. ఏ కొలత తీసినా కానీ కరెక్ట్ ఆది బ్లౌజ్తోనే తీసుకోవాలి. ఇక్కడ చంక జాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. మనకు చంక లోతు అనేది ఎంత తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది ఈ మార్కింగ్తో. ఇలా చూసారు కదా, ఒకసారి మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక్కసారి ఇలా పట్టుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది చంక కింది భాగం అనేది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన వాటిపైన మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా చూసారు కదా, నెక్ సైడ్ మనం 2 ఇంచెస్ పైన పెట్టుకున్నాం కదా, కింద 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది కింది వైపున కొంచెం వెడల్పుగా వస్తేనే బాగుంటుంది. కింద 2.5 తీసుకొని పైన 2 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలంటే మనకు కింద పైన సేమ్ తీసుకుంటే పైన భుజాలు అనేవి జారిపోయే అవకాశం ఉంది. అందుకే కింద నెక్ అనేది వెడల్పుగా వస్తుంది, పైన షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇలా కనుక మీరు మార్కింగ్ తీసుకుంటే. ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది చంక లోతు డ్రా చేశాను. ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి మీరు చంక లోతును ఈజీగా డ్రా చేసుకోవచ్చండి.
ఇలా చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ వైపు కూడా ఇలా స్కేల్తో ఇలా ఈజీగా రౌండ్గా డ్రా చేసుకోవచ్చు. ఇంకొంచెం మీకు బ్రాడ్గా కావాలంటే ఇలా కొంచెం లోతు నుంచి ఈ లైన్లోకి కలిపేసుకోవాలండి. ఇంకొంచెం మీకు రౌండ్గా బ్రాడ్గా కావాలి అనుకుంటే నెక్ అనేది ఇలా కొంచెం లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ లైన్లో కలిపేసుకోవాలి. ఇది 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా చంక లోతు అనేది. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి చంక రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకుందాం. అప్పుడు ఇది మనం మార్కింగ్ చేసింది కరెక్ట్ వచ్చిందో లేదో మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఆది బ్లౌజ్లో ఎంత వచ్చింది మనకు 8 ఇంచెస్ వచ్చిందండి. 8 పైన 1 లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. చూసారు కదా, 8 ఇంచెస్కి 1 లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఒకసారి కొలుచుకుందామండి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో అని. చూసారు కదా ఎంత వచ్చింది మనకు 8 ఇంచెస్ వచ్చిందండి. అంటే ఒక 1 లైన్ అనేది ఎక్స్ట్రా రావాలి కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేశాను చంక లోతు అనేది. చూసారు కదా, ఇలా మనకు కరెక్ట్గా రాలేదనుకోండి ఈ చంక లోతు అనేది మనం పైకి ఆర్ కిందికి ఇలా డ్రా చేసుకొని మనం కొలుచుకుంటే మనకి ఈజీగా చంక లోతు అనేది వస్తుంది. మనం మార్కింగ్ చేసిన చూసారు కదా కరెక్ట్గా వచ్చింది కదా, 8 పైన 1 ఇంచ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా మనకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టే కరెక్ట్గా రావాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఇలా కొలుచుకొని కనుక మనం మార్కింగ్ చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుందండి. లేదంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలాగే పెట్టామనుకోండి అప్పుడప్పుడు కొంచెం తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా మనం కొలుచుకుంటూ పెట్టుకుంటే ఆది బ్లౌజ్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. ఆది బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలండి, మనకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది తెలిసిపోతుంది. ఇందులో టేప్ కొలతలు కూడా అంత అవసరం ఏమీ ఉండదు. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఆది బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే చాలు. మనకు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ తప్పు లేకుండా. ఇలా పైన లైన్ కాకుండా మనం కిందికి డ్రా చేసాం కదా, మనకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టే రావాలి చంక రౌండ్ అంటే కింది సైడ్ డ్రా చేసిన లైన్ని మనం ఇలా కట్ చేసుకుంటే మనకు సేమ్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టే వస్తుంది. చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. ఎప్పుడైనా బ్లౌజ్కి ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ తీసినప్పుడు ఇంకో సైడ్ అనేది హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. అలాగైతే మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది, అంటే కరెక్ట్గా బ్లౌజ్ సరిపోతుంది. లేదంటే మనకు కొంచెం ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే అసలు క్లాత్ అనేది తక్కువ పడదు, కరెక్ట్గా వస్తుంది మనకు. ఇలా ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఇలా తీసుకొని ముడతలు లేకుండా ఇలా పెట్టుకోవాలి. మనం ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం హెమ్మింగ్ చేస్తాం కదా హ్యాండ్స్కి, ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి హెమ్మింగ్ కోసం. ఇలా ఆది బ్లౌజ్లోని హ్యాండ్ని డైరెక్ట్ ప్రింట్ తీసినట్టు ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే మనకు ఇలా మార్కింగ్స్ కనిపిస్తున్నాయో అక్కడక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా వేరే పని ఏమి ఉండదండి, జస్ట్ మనకి ఎక్కడెక్కడ అయితే కుట్లు కనిపిస్తున్నాయో అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ ఇలా. చూసారు కదా, ఇది చంక జాయింట్ దగ్గర అండి, చంక జాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను. ఇలా చూసారు కదా, హ్యాండ్ యొక్క పొడవు ఇది చంక డౌన్ దగ్గర ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. మీకు హ్యాండ్ యొక్క కర్వ్ అనేది ఈజీగా తీయచ్చు ఇలా 3 లైన్స్ డ్రా చేసుకుంటే.
పైన 1 ఇంచ్ అనేది వదిలేసుకొని కింద చంక జాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు మనం లోత్ అనేది తీసుకోవాలి పైనుంచి. ఇలా చూసారు కదా, ఇలా చంక జాయింట్ నుంచి పైన మనం 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా చంక రౌండ్ ఇలా చూసారు కదా, హ్యాండ్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, 8 ఇంచెస్ పైన ఒక 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇది కూడా అంతే ఉందో లేదో అనేది మనం ఒకసారి కొలుచుకొని చూసుకుందాం. చూసారు కదా, వచ్చిందా రాలేదు, ఒక 2 లైన్స్ అనేవి తక్కువ వచ్చాయండి. అలాంటప్పుడు మనం కింది కన్నా పైకన్నా ఇలా మనం పర్ఫెక్ట్